మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆవు స్త్రీలకిచ్చిన శాపాలు. పెళ్ళైన ప్రతి స్త్రీ తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు. మన సనాతన హిందూ ధర్మంలో గోమాతకు ఎంతటి విశిష్ట స్థానం ఉందో మనందరికీ తెలిసిందే. గోమాతను సాక్షాత్తు ముక్కోటి దేవతల స్వరూపంగా జగన్మాతతో సమానంగా పూజిస్తాము. సముద్రమథనం జరిగిన సమయంలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన పవిత్రమైన ప్రాణి గోమాత. ఏ ఇంట్లో అయితే గోమాతకు నిత్యం సేవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. అయితే అంతటి పవిత్రమైన గోమాత స్త్రీలకు ఎందుకు శాపమిచ్చింది? సృష్టిలో సర్వశ్రేష్టమైన ప్రాణి అయినప్పటికీ తనకి ఎంగిలి భోజనం తినాల్సిన కర్మ ఎందుకు పట్టింది? ఏ పదార్థాలను ఆవుకు తినిపిస్తే పాపాలు దరిచేరుతాయి, ఏవి తినిపిస్తే పుణ్యం వస్తుంది, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన విషయాలను శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మునీంద్రులకు ఒక అద్భుతమైన కథ ద్వారా వివరించారు. ఈ కథను శ్రద్ధగా విన్నవారికి సమస్త పాపాలు నశించిపోతాయని సాక్షాత్తు ఆ భగవానుడే సెలవిచ్చారు. ఈ విషయాలు ముఖ్యంగా ప్రతి మహిళ, ప్రతి ఇల్లాలు తప్పక తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై విశ్రమిస్తూ ఉండగా నారద మునీంద్రులు అక్కడికి విచ్చేశారు. ఓ దేవాదిదేవా, లోక కళ్యాణకారక, నా మనసులో గోమాతకు సంబంధించి కొన్ని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పవిత్రమైన గోమాత స్త్రీలకు ఎందుకు శాపమిచ్చింది? గోమాత ఎంగిలి భోజనం ఎందుకు తినవలసి వస్తోంది? దయచేసి నా ఈ సందేహాలను నివృత్తి చేయండి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు చిందిస్తూ సమస్త మానవాళి కళ్యాణం కోసం నారదుడు అడిగిన ఈ ప్రశ్నలకు బదులుగా ఒక మహా అద్భుతమైన కథను చెప్పడం ప్రారంభించారు. పూర్వం ఒక రాజ్యంలో జ్ఞాని అని ఒక సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి ఉండేవాడు. అతని వద్ద లక్ష్మి అని ఒక ఆవు ఉండేది. జ్ఞాని ప్రతిరోజు ఎంతో ప్రేమగా లక్ష్మిని అడవికి తీసుకువెళ్లి మేపుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎన్నో సేవలు చేసేవాడు. ఆ ఆవు కూడా తన యజమానిని ఎంతో కృతజ్ఞతతో ప్రేమ భావనతో చూస్తూ ఉండేది. లక్ష్మికి ఒక అందమైన దూడ కూడా ఉండేది. జ్ఞాని ఆ ఆవును, దూడను తన సొంత బిడ్డల్లా చూసుకునేవాడు. లక్ష్మి కూడా యజమాని ప్రేమకు మురిసిపోయి సమృద్ధిగా పాలను ఇచ్చేది. ఆ పాలను అమ్ముకుని జ్ఞాని తన కుటుంబాన్ని ఎంతో సంతోషంగా పోషించుకుంటూ ఉండేవాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న జ్ఞాని జీవితంలోకి వివాహం రూపంలో ఒక పెను తుఫాను వచ్చింది. జ్ఞాని ఒక రైతు కూతురైన వైజయంతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. చూడడానికి వైజయంతి ఎంతో అందంగా ఉండేది, కానీ ఆమె స్వభావం మాత్రం చాలా క్రూరమైనది. పెళ్ళై అత్తగారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి వైజయంతి తన నిజస్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. నిత్యం తన భర్తను అకారణంగా వేధిస్తూ, కోరికలు తీర్చమని ఇబ్బంది పెడుతూ, ఎప్పుడూ అపసద్యాలు మాట్లాడుతూ ఉండేది. ఉదయాన్నే సూర్యోదయం అయ్యాక కూడా చాలా ఆలస్యంగా నిద్రలేవడం, ఎప్పుడూ మధ్యాహ్నానికి వంట చేయడం ఆమె దినచర్యగా ఉండేది. అంతేకాకుండా రాత్రి మిగిలిపోయిన పాచిపోయిన భోజనాన్ని, ఎంగిలి మెతుకులను ఏమాత్రం కనికరం లేకుండా ఆవుకు తినిపిస్తూ ఉండేది. ఒకరోజు వైజయంతి తన భర్తను ఖరీదైన బంగారు నగలు కొనమని పట్టుబట్టింది. మనకి ఈ ఆవు దూడతో ఎలాంటి అవసరం లేదు, దాన్ని వెంటనే అమ్మేసి నాకు నగలు చేయించుకో అని గొడవకు దిగింది. జ్ఞాని తన ప్రాణంగా చూసుకునే దూడను అమ్మడానికి ససేమిరా ఒప్పుకోలేదు. దీనితో భార్యాభర్తల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. భార్య పోరు పడలేక, చేసేదేమీ లేక చివరకు ఆ దూడను అమ్మడానికి జ్ఞాని భారంగా ఒప్పుకున్నాడు. తన కళ్ల ముందే తన బిడ్డను దూరం చేయడంతో లక్ష్మి ఆవు గుండె పగిలేలా రోదించింది. అప్పటి నుండి ఆవు పాలు ఇవ్వడం మానేసింది. పాలు ఇవ్వని ఆవు ఇంట్లో ఎందుకని క్రూరురాలైన వైజయంతి ఆవును ఇంట్లో నుంచి దయ లేకుండా గంటేసింది. ఆవుకు మాటలు రాకపోయినా మనుషుల హావభావాలను, వారిలోని క్రూరత్వాన్ని అది స్పష్టంగా అర్థం చేసుకోగలదు. తీవ్రమైన బాధతో లక్ష్మి అడవికి వెళ్ళిపోయింది. అడవిలోనే ఒంటరిగా జీవితం గడుపుతున్న లక్ష్మి కొంతకాలానికి మళ్లీ గర్భవతి అయింది. నాకు మళ్లీ దూడ పుడితే నా యజమాని జ్ఞాని, అతని భార్య నన్ను తిరిగి ఇంటికి తీసుకువెళతారు కదా అన్న ఆశతో ప్రసవ సమయం దగ్గర పడగానే జ్ఞాని పొలంలోకి వెళ్లి అక్కడే ఒక పండంటి దూడకు జన్మనిచ్చింది. మరుసటి రోజు ఉదయం పొలానికి వచ్చిన వైజయంతి లక్ష్మి మరో దూడకు జన్మనివ్వడం చూసింది. వెంటనే ఆమె కళ్లల్లో అత్యాశ మెరిసింది. ఈ దూడను కూడా అమ్మేస్తే నాకు ఇంకా చాలా డబ్బు వస్తుంది, ఈ ఆవు ఇచ్చే పాలతో నేను ఎంతో సుఖంగా బతకొచ్చు అని స్వార్థంగా ఆలోచించింది.
అక్కడ నేల మీద రక్తం మడుగులో దుమ్ము కుట్టుకుని పడి ఉన్న ఆ నవజాత లేగదూడను చీమలు కీటకాలు కుడుతూ తీవ్రంగా బాధిస్తున్నాయి. తన పసిబిడ్డ పడుతున్న నరకయాతన చూసి లక్ష్మి ఆవు విలవిలలాడిపోయింది. తన బిడ్డను ఆ బాధ నుంచి కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో వైజయంతి వైపు చూసి కళ్ళనీళ్లతో వేడుకుంది. అమ్మా, నా నాజూకైన పసిబిడ్డకు నేల మీద ఉన్న రాళ్లు గుచ్చుకుంటున్నాయి, చీమలు కుడుతున్నాయి. దయచేసి నా బిడ్డను పైకి లేపి ఆ పీడ నుంచి దూరం చెయ్యి అని తన మూగ భాషలో ఎంతో బతిమాలుకుంది. కాని వైజయంతికి ఆ పసికందుపై కించిత్ దయ కూడా కలగలేదు. పైగా రక్తం మురికితో ఉన్న ఆ దూడను చూసి ఆమెకు అసహ్యం వేసింది. ఇంత దుర్గంధంగా మురికిగా ఉన్న ఈ దూడను నేను ఎందుకు ముట్టుకోవాలి? నా చేతులు పాడవుతాయి అంటూ ఏమాత్రం కనికరం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వైజయంతి చూపించిన ఈ రాక్షసత్వానికి లక్ష్మి ఆవు తల్లడిల్లిపోయింది. అంతర ప్రవృత్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఓ పరమాత్మ, నా పసిబిడ్డకు ఎందుకు ఈ కఠిన శిక్ష? మేం చేసిన పాపమేమిటి అని ఆస్తిగా రోదించింది. ఆవు వేదనను విన్న శ్రీకృష్ణ పరమాత్ముడు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. గోమాత బాధను తీరుస్తూ సమస్త పశువులకు ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. నేటి నుండి పశువుల బిడ్డలు పుట్టగానే వెంటనే తమ కాళ్లపై తామే నిలబడి నడవడం ప్రారంభిస్తాయి. తమ తల్లి చుట్టూ అవే తిరుగుతాయి. ఎవరి సహాయం వాటికి అవసరం లేదు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు భగవానుడు. కొంతసేపటి తరువాత వైజయంతి తిరిగి అక్కడికి వచ్చింది. దూడ తనంతట తాను నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. అయినా ఆమెలో క్రూరత్వం చావలేదు. కోపంతో ఆ పసిదూడను బలంగా కుట్టి నేలపైకి పడేసింది. తన బిడ్డను అలా హింసించడం చూసిన గోమాతకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆ లక్ష్మీ ఆవు పంచభూతాలను, సమస్త దేవీ దేవతలను, ఆకాశాన్ని, వృక్షాలను సాక్షిగా ఉంచుకుని ఆ క్రూరురాలైన స్త్రీకి, ఆమె ద్వారా సమస్త మానవ జాతికి ఒక భయంకరమైన శాపాన్ని ఇచ్చింది. ఓ దుష్టురాలా, నీ క్రూరత్వానికి ప్రతిఫలంగా ఈరోజు నేను నీకు, నీ మానవజాతికి ఒక శాపమిస్తున్నాను. ఎప్పుడైతే మీకు సంతానం కలుగుతుందో ఆ పసిపిల్లలు నడవడానికి ఎవరో ఒకరి సహాయం తప్పక అవసరమవుతుంది. మీ పిల్లలు సొంతంగా నడవడానికి కనీసం 1 సంవత్సరం పడుతుంది. అప్పటి వరకు వారు పరాధీనులై ఉంటారు అని శపించింది అని శ్రీ మహావిష్ణువు నారదునితో ఇంకా ఇలా చెప్తున్నాడు. నారద, సత్యయుగంలో మనుషుల పిల్లలు కూడా పుట్టగానే నడిచేవారు. కానీ గోమాత ఇచ్చిన ఈ శాపం కారణంగానే మనుషుల పిల్లలు నడవడానికి సంవత్సరం సమయం పడుతుంది. వారికి ఇతరుల సహాయం అవసరమవుతుంది. ఆ సాయంత్రం వైజయంతి ఇంటికి తిరిగి వస్తుండగా గోమాత శాప ప్రభావం వల్ల భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను చెలరేగింది. ఒక చెట్టు కింద తలదాచుకున్న వైజయంతిపై పిడుగుపడి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వైజయంతి ఆత్మను యమదూతలు పాశాలతో బంధించి యమధర్మరాజు వద్దకు ఈడ్చుకుని వెళ్లారు. ఆమె చేసిన పాపాల చిట్టా విప్పిన చిత్రగుప్తుడు ఇలా అన్నాడు. ప్రభువు, ఈ స్త్రీ తన జీవితంలో ఏనాడూ భర్తను గౌరవించలేదు. నిత్యం ఆలస్యంగా నిద్రలేచేది. దైవ కార్యాలు అసలే చెయ్యలేదు. వీటన్నింటికీ మించి ఆమె చేసిన మహాపాపం నిత్యం పూజలందుకునే గోమాతకు ప్రతిరోజు పాచిపోయిన ఎంగిల భోజనం పెట్టడం, పసిదూడను హింసించడం. ఇది విన్న యమధర్మరాజు అగ్నిలా మండిపడ్డాడు. ఆమెను అత్యంత భయంకరమైన కుంభీపాకం అనే నరకంలో పడేయాలని, ఆ తర్వాత వైతరిణీ నదిలో వేసి మొత్తం 16 రకాల నరక శిక్షలు అనుభవించేలా చేయాలని కఠిన ఆజ్ఞలు జారీ చేశాడు. ఆ శిక్షలన్నీ అనుభవించిన తర్వాత గోమాతకు పాచిపోయిన ఆహారం పెట్టిన పాపానికి గాను వైజయంతి మరుజన్మలో పందిగా జన్మించి ఎప్పుడూ బురదలో ఉండి దుర్గంధమైన పదార్థాలు తినేలా శపించాడు. అందుకే గోమాతకు ఎవరైతే పాచిపోయిన ఆహారం, ఎంగిలి పెడతారో వారు ఘోరమైన నరక కూపంలో పడక తప్పదు అని విష్ణుమూర్తి నారదుడితో చెప్పాడు. తరువాత సత్యయుగంలో జరిగిన ఒక సంఘటనను వివరించాడు. ఒకసారి పరమశివుడు, పార్వతీదేవి సముద్ర తీరానికి విహారానికి వెళ్లారు. అప్పుడు శివుడు, నాకొక చిన్న పని ఉంది, నేను వెళ్ళి వచ్చే వరకు ఇక్కడే వేచి ఉండు అని చెప్పి వెళ్ళాడు. పార్వతీదేవిని ఆట పట్టించాలనే ఉద్దేశ్యంతో శివుడు కావాలనే రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆ రోజు మహాశివరాత్రి కావటంతో పార్వతీదేవి ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి రాత్రంతా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఉదయాన్నే ఆ శివలింగాన్ని, పూజా సామాగ్రిని సముద్రంలో నిమజ్జనం చేసింది. పరమశివుడు సూక్ష్మ రూపంలో ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. కొంతసేపటికి శివుడు ప్రత్యక్షమై, నిన్న శివరాత్రి కదా, నువ్వు నాకు పూజ చెయ్యలేదా అని అమాయకంగా అడిగాడు.
తాను ఇప్పుడే పూజ చేసి సామాగ్రిని సముద్రంలో విసర్జించానని పార్వతి చెప్పింది. అయినా శివుడు ఆమెను మరింత ఆట పట్టిస్తూ, నువ్వు పూజ చేసినట్లు ఇక్కడ ఎలాంటి ఆనవాళ్లూ లేవు, నువ్వు పూజ చేసినట్లు ఏదైనా ప్రమాణం చూపించు అన్నాడు. పరమేశ్వరుడి లీలలను అర్థం చేసుకున్న పార్వతీదేవి చుట్టుపక్కల చూడగా అక్కడ ఒక ఆవు కనిపించింది. ఈ ఆవే నా పూజకు సాక్ష్యం అని చెప్పింది. శివుడు ఆ ఆవును అడగ్గా అది అబద్ధం చెబుతూ తల అడ్డంగా ఊపింది. సాక్షాత్తు జగన్మాతకే ఎదురుగా నిలబడి ఆవు అబద్ధం చెప్పటం చూసి పార్వతీదేవికి తీవ్ర కోపం వచ్చింది. వెంటనే పార్వతీదేవి గోమాతను శపిస్తూ, నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టిన దివ్యమైన ప్రాణివి, నీలోని దైవిక గుణాలు అలాగే ఉంటాయి. కానీ ఏ నోటితో అయితే నువ్వు ఈరోజు పచ్చి అబద్ధం చెప్పావో ఆ నోటితోనే నువ్వు ఎంగిలి భోజనాన్ని తినవలసి వస్తుంది అని కఠినంగా శపించింది. పార్వతీదేవి ఇచ్చిన ఆ శాపం వల్లనే గోమాతకు ఎంత మంచి పోషకాహారం అందుబాటులో ఉన్నా ఎంగిలి భోజనాన్ని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది అని శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పాడు. మనుషులు పుణ్యం కోసం గోమాతకు ఎన్నో పూజలు చేస్తారు. కానీ గోమాతకు ఇంటి గుమ్మంలోకి రాగానే పచ్చని గడ్డిని లేదా ఇంట్లో వండిన మొదటి ముద్దను మాత్రమే పెట్టాలి. గోమాతకు మొదటి ముద్ద పెట్టడం వల్ల 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి మిగిలిపోయిన పాచి భోజనం, ఎంగిలి అన్నం పెట్టకూడదు. ఆకలితో ఉన్నప్పుడు ఆవు ఆ ఎంగిలిని తిన్నా దాని దుష్ప్రభావం మన ఇంటిపై పడి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, దరిద్రం తాండవిస్తుంది. అలాగే గోమాత పూర్తిగా శాకాహారి కాబట్టి ఎలాంటి మాంసాహారాన్ని దాని దగ్గరకు కూడా తీసుకువెళ్ళకూడదు. అది మహాపాపం. మన జాతకంలో ఎలాంటి దోషాలున్నా గోమాత సేవతో వాటిని తొలగించుకోవచ్చు. మీ జాతకంలో చంద్రదోషం ఉండి మానసిక అశాంతితో బాధపడుతుంటే అన్నంలో కొద్దిగా వెన్న లేదా నెయ్యి కలిపి గోమాతకు తినిపించండి. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఒకవేళ మీరు ఏలనాటి శని, అర్ధాష్టమ శని దోషాలతో సతమతమవుతుంటే అన్నంలో కొద్దిగా నల్ల నువ్వులు కలిపి నల్లటి ఆవుకు తినిపించండి. శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. గురుగ్రహ దోషం వల్ల పనుల్లో ఆటంకాలు వస్తుంటే శనగలలో కొద్దిగా పసుపు కలిపి ఆవుకు తినిపించండి. నవగ్రహ దోషాలు పటాపంచలైపోతాయి. గోమూత్రాన్ని ఇల్లంతా చల్లటం వల్ల వాతావరణం పవిత్రమై రోగక్రిములు నశించి ఇంట్లో సాకార శక్తి పెరుగుతుంది. పితృదోషాల నుంచి ముక్తి పొందాలంటే ప్రతిరోజు ఆవుకు పచ్చగడ్డిని ఆహారంగా ఇవ్వాలి. ఇలా శ్రీ మహావిష్ణువు తన అనుమానాలన్నింటినీ నివృత్తి చేయటంతో నారద మునీంద్రుల వారు ఎంతో సంతోషించి, ప్రభు, మీ ద్వారా తెలుసుకున్న ఈ అద్భుతమైన జ్ఞానాన్ని నేను సమస్త మానవ జాతికి ప్రచారం చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాబట్టి ఫ్రెండ్స్, చూశారు కదా గోమాత విశిష్టత, మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వచ్చే మహాపాపాలేమిటో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే అందరికీ ఉపయోగపడే ఈ విలువైన సమాచారాన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కమెంట్ బాక్స్లో భక్తితో జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయటం మర్చిపోకండి. ఆవు ఎదురుపడిన కలలో కనిపించిన ఏమి జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గోవు యొక్క విశిష్టత ప్రతి మనిషి తెలుసుకుని తీరాలి. ఎందుకంటే ప్రపంచంలో ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి గోవు మాత్రమే. అందరూ కోరుకునే అష్టైశ్వర్యాలు గోవు అడుగుల యందు ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే భారతదేశంలో గోవును ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. మన హిందూ మతంలో ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ గోమాతను సకల దేవతలు కొలువై ఉంటారని, గోవును పూజించటం వల్ల సకల దేవతల ఆశీర్వాదం పొందుతారని భక్తుల నమ్మకం. భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి గుర్తు. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించిన తర్వాత పనులను ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావిస్తూ ఉంటారు. ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి గోవు కలలో మీకు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. మనం రాత్రి సమయంలో పడుకునేటప్పుడు మనకు అనేక రకాల కలలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్నిటిని శుభ సూచకంగా, కొన్ని అశుభ సూచకంగా మనం భావిస్తూ ఉంటాము. అవి ఈ జన్మలోనివే కాక ఎన్నో జన్మల విషయాలను కూడా కొన్నిసార్లు కలలో కనిపిస్తూ ఉంటాయి. మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఎప్పుడో ఒక సమయంలో మీరు చేసిన పుణ్యం కారణంగా మీకు ప్రశాంతతను ఇచ్చేది నీ కలలో కనిపించి మీ మనసుకు ఆనందాన్ని ఇస్తాయి.
అదే పాపాన్ని చేస్తే నీవు భౌతికంగా అనుభవించవలసిన అవసరం లేకుండా కలలో మిమ్మల్ని కలవరపెడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు పడుకున్న సమయంలో అనేక కలలు అనేవి వస్తూ ఉంటాయి. మరి కలలో గోవు కనిపిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. గోవు ప్రాచీన పవిత్ర సాంప్రదాయంలో సంపదకు ప్రతీక. భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. అలాంటి గోమాత మీకు స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే కనిపించినా సరే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది. గోవు రకరకాలుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. గోవు మీ దగ్గరకు ప్రేమగా వచ్చినట్లు, మీ చేతికి నాకినట్లు, అంటే మీ దగ్గరికి వచ్చి మీ చేతిని నాకినట్లు కనిపిస్తుంది. ఆ విధంగా అనేక గోవుల మందలు మీ కలలోనికి వస్తూ ఉండటం, గోవు మిమ్మల్ని పొడిచినట్లు, వెంటబడినట్లు ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. గోవు ఏ రూపంలో కలలో కనిపించినా మీకు అన్నీ శుభాలే జరుగుతాయని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. ఇందులో ఎటువంటి సందేహాలు లేవని పండితులు కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉంటాయి కాబట్టి గోవులో ఉండే సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. కలలో మీరు గోవును సేవ చేసుకున్నట్లుగా కనిపిస్తే ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని అర్థం. రాబోయే రోజుల్లో మీరు సంతోషంగా జీవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. ఆవు పేడతో అలికిన ఇల్లు కలలో కనిపిస్తే మీరు సొంత ఇంటిని నిర్మించుకుంటారు. గోవుల యందు గోశాల కలలో కనిపిస్తే మీకు జీవితంలో తిరుగుండదు. మీకు అప్పటి వరకు ఉన్న కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ధనవృద్ధి కలుగుతుంది. దీనితో మీరు ధనవంతులవుతారు. మీకు ఉన్న కుటుంబ సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. గోవు మీ వెంటపడినట్లు మీ కలలో కనిపిస్తే మీరు చేసే పూజలు, నోములలో ఏదో దోషం ఉన్నదని అర్థం. మీకు కోర్టు సంబంధిత వ్యవహారాలు లేదా ఆస్తికి సంబంధించిన బాధలు ఉన్నట్లయితే అందులో మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే దేవునికి సంబంధించిన శాపం మీ జాతకంలో ఉందని అర్థం. దేవతా శాపాలు తొలగడానికి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఓం హరనేత్రాగ్ని సదజ్ఞ కామ సంజీవ నౌషధి నమః అని చదువుకున్నట్లయితే మీకు ఆ దోషం పోతుంది. లేదా గజేంద్ర మోక్ష ఘట్టాన్ని భక్తిగా విన్నా సరే మీకు జాతక దోషం తొలగిపోతుంది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు పిల్లిని చూస్తే మంచిది కాదని అంటూ ఉంటారు. అందులో నల్ల పిల్లి ఎదురైతే అశుభంగా భావిస్తూ ఉంటారు. తుమ్మినా, ఎవరైనా ఎదురు వచ్చినా కాసేపు ఆగిన తర్వాత మీరు బయటకు వెళ్తూ ఉంటారు. కానీ ఆవును చూసినా, ఆవు ఎదురు వచ్చినా మంచి జరుగుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. గరుడ పురాణం ప్రకారం గోవు, గోమూత్రం, పంట పొలాలు మీ కలలో కనిపిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. హిందూ మతం ప్రకారం ఆవును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. రోజులో ఏ సమయంలోనైనా సరే గోవు కనిపించినా, ఎదురుపడినా మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. అలా కనిపించినప్పుడు మీరు గోమాతకు నమస్కరించుకోవటం వలన మీ పనులలో విజయాలు మీకు కలుగుతాయి. దీనితో మీరు ధనాన్ని సంపాదించి ధనవంతులవుతారు. గోవు ఎదురుపడటం వలన మీకు ఎదురయ్యే చెడు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గోవుల మంద వెళ్ళేటప్పుడు నేల నుండి ఎగిసే ధూళిని పవిత్రమైనదిగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి గోధూళిని చూడటం కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. గోవు, గోమూత్రం, పంట పొలాలు, గోధూళిని ఈ అన్నిటినీ కూడా ఒక్క రోజులో చూసినట్లయితే ఆ వ్యక్తులకు తిరుగుండదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మనకు వచ్చే కలలో కొన్ని మంచివి ఉంటే కొన్ని చెడ్డవి ఉంటాయి. తమలపాకును హిందూ ధర్మంలో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. గణేశుడు, లక్ష్మీదేవికి తమలపాకులు అత్యంత ప్రీతికరమైనవి. కాబట్టి కలలో తమలపాకులు కనిపిస్తే సంతోషం, సంపదతో పాటు మీ జీవితం మారుతుంది. కలలో మీరు తాంబూలాన్ని తింటున్నట్లు కనిపిస్తే త్వరలోనే మీరు విజయాన్ని పొందుతూ ఉంటారు. మీరు చేసే పనిలో అన్ని విజయాలు మాత్రమే కలుగుతాయి. తమలపాకులను తినటం వలన మీకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. చంద్రుని చల్లదనానికి, శాంతికి సంకేతంగా మనం భావిస్తూ ఉంటాము.
కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మీ కుటుంబంలో ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తారు. నల్ల మేఘాలు మీ కలలో వస్తే మీకు మంచి జరుగుతుంది. అంటే మీరు దేనిలోనైనా పెట్టుబడి పెట్టినట్లయితే, అంటే వ్యాపారానికి సంబంధించి లేదా ఇతర పనులకు సంబంధించి మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు త్వరలో మీరు పెట్టిన పెట్టుబడి కన్నా కూడా అధికంగా ధనవృద్ధి కలుగుతుందని దాని అర్థం. అదేవిధంగా జుట్టు కత్తిరించుకుంటున్నట్లు మీకు కలలో కనిపిస్తే మీకు అప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. అంటే మీకు ఉన్న ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావటమే లేదా పూర్తవడమో జరుగుతుంది. అంతేకాకుండా అందులో మీకు విజయాలు కలుగుతాయి. దీనితో వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో వృద్ధి కలగటం వలన మీరు ధనం వృద్ధి చెందుతుంది. అంటే మీరు ధనవంతులు అవుతారు, ధనాన్ని సంపాదిస్తారు. కలలో నెమలి పింఛాన్ని విప్పి ఆడుతూ కనిపిస్తే అదృష్టం మీకు కలుగుతుంది. మీ పేరు ప్రఖ్యాతలు పెరిగి మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. తలుపు తెరిచినట్లుగా కలలో కనిపిస్తే మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ధనం మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం. చనిపోయిన పాము కలలో కనిపిస్తే చాలా శుభప్రదం. పాము కలలో కనిపిస్తే చనిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సులు మీకు బలంగా ఉంటాయన్న అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఆ పూర్వీకులు స్వర్గలోకంలో ఉన్నారని అర్థం. కాబట్టి కొన్ని కళలు ఫలితాలు ఈ విధంగా ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. కొన్ని కళలు మంచివిగా, కొన్ని కళలు చెడ్డవిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీకు కళలు వస్తే అవన్నీ కూడా మీకు మంచి చేసే పనులను మాత్రమే చేస్తాయి. మరి విన్నారు కదా, మీకు కళలో ఇప్పుడు మనం చెప్పుకున్న సంకేతాలు కనిపించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ముఖ్యంగా గోవు కళలో కనిపించిన, ఎదురుపడిన గోవులో ఉన్న సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది. దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.